హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 8th క్లాస్లో 15th సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇవాళ 16th సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్కూల్ వాలీబాల్ కోర్ట్ ఈజ్ 177 feet and the length is twice the width. What are the dimensions of the volleyball court? ఓకే, సో వాలీబాల్ కోర్ట్ అంట టోటల్ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 177 feet ఇచ్చాడు. దానిలో లెంత్ బెడ్త్లను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో లెంత్ ఎంతనో చెప్పలేదు, బెడ్త్ ఎంత కూడా చెప్పలేదు. బట్ బెడ్త్ కంటే లెంత్ 2 times ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ 16th one, let the breadth is equal to x, the length is equal to 2x. Okay, so the perimeter is equal to the perimeter of a school is equal to వాలీబాల్ కోర్ట్ అని కూడా రాద్దామా? స్కూల్ వాలీబాల్ కోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 177. సో పెరిమీటర్ ఫార్ములా ఎంతది? రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా, లెంత్ బెడ్త్ ఇచ్చాడంటే దట్ ఈస్ ద రెక్టాంగిల్ షేప్. ఓకే, సో 2 into లెంత్ ప్లస్ బెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 177. సో 2 into లెంత్ ఎంత? 2x, బెడ్త్ ఎంత? x, 177. 2 into 2x plus x 3x, 177. 2 into 3x and 6x is equal to 177. X is equal to 177 by 6. 6 1 is 6, 6 2s are 12. Okay, 12 means ఏమొస్తుంది? 12. 12 means that is సో ఇక్కడ నేను దీన్ని డివైడ్ చేస్తాను. 6 table 177, 2s are 12, bring down 7, 7 minus 2 5, 57, 6 9s are 27, 6 9s are ఎంత? 54, 3. ఓకే, సో ఇక్కడ పాయింట్ పెడదాం 0, 6 5s are 30. ఓకే, సో వాట్ ఈస్ దట్? 29.5. ఏంటిది ఇది? బెడ్త్. బెడ్త్ ఈజ్ ఈక్వల్ టు బెడ్త్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 29.5 feet. అదే లెంత్ ఎంత? 2x కదా, అంటే 2 into 29.5. సో 29.5 into 2, 2 5s are 10, 2 9s are 18, 19, 2 2s are 4, 4 plus 1 5 అంటే 59. ఇది 59 feet, ఇది 29.5 feet. ఓకే, నెక్స్ట్ 17th sum. The sum of the page numbers on the facing pages of a book is 373. What are the page numbers? ఓకే, ఇక్కడ హింట్ కూడా ఇచ్చాడు. లెట్ ద పేజ్ నెంబర్స్ ఆఫ్ ఓపెన్ పేజెస్ ఆర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. సో ఈ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 మనము యాడ్ చేస్తే 375. అంటే ఈ పేజీ ఏంటిది అని అడుగుతున్నాడు. సో మనం రాద్దాం. లెట్ ద పేజ్ నెంబర్స్ ఆఫ్ ఏ ఓపెన్ పేజెస్ ఆర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ద సమ్ చేద్దాం.
x plus 1 is equal to 373. So x plus x 2x plus 1 is equal to 373. 2x is equal to 373 minus 1 372. X value 372 by 2. 2 1 గా 2 ఇక్కడ డివైడ్ చేస్తాం. 272 2తో డివైడ్ చేస్తాం. 2 1 గా 2. బ్రింగ్ డౌన్ 7 ఇక్కడ 1. ఓకే 2 8 గా 16. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ టు 7 minus 6 1. 2 6 గా 12. ఓకే సో 186. ఇక్కడ ఫస్ట్ పేజ్ ఏంటిది పేజ్ నెంబరు ద పేజ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ ఒకటి ఎక్స్ ఇంకోటి ఎక్స్ ప్లస్ 1 అంటే 186 ఒకటి 186 ప్లస్ 1 అంటే 187. ఓకే నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ దట్ హ్యాస్ variables on both the sides. Example 11. The present ages of a Rafi and Fatima are in the ratio 7:5. 10 years later, the ratio of their ages will be 9:7. Find their present ages. Okay, present age అంట రఫీ అండ్ ఫాతిమాది 7:5 ఉందంట. మరి 10 years తర్వాత ఎలా ఉందంట 9:7 ఉందంట. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత రేషియోలో ఇచ్చిందని మనము మామూలుగా ఏజెస్లో చెప్పాలి. సో ప్రజెంట్ రేషియో ఆఫ్ ఏజెస్ రఫీ అండ్ ఫాతిమాది 7:5. వి మేబీ రఫీ అండ్ ఏజ్ అలా ఎలా రాస్తాము 7x ఒకటి అండ్ ఫాతిమాది ప్రజెంట్ ఏజ్ 5x ఒకటి. ఓకే ఆఫ్టర్ 10 years తర్వాత 7x plus 10 ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే ఆఫ్టర్ 10 years అంటే 7x plus 10 5x plus 10. ఓకే 7x plus 10 ఈజ్ టు 5x plus 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 9:7 అవుతుంది. ఓకే సో అప్పుడు 9:7 అవుతే మనం ఏం చేయాలి ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ యూజ్ చేసి అప్పుడు 7 × 7x plus 10 ఈజ్ ఈక్వల్ టు 9 × 5x plus 10. ఓకే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 7 = 49 7 10 = 70 ఈజ్ ఈక్వల్ టు 9 5 = 45 ప్లస్ 9 10 = 90. అప్పుడు ఆ ఎక్స్ వాల్యూస్ని ఒక సైడ్కి అనదర్ వాల్యూస్ని అనదర్ సైడ్కి మనము మూవ్ చేయాలి. సో 49x plus 70 ఈజ్ ఈక్వల్ సో లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎక్స్ వాల్యూని రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ని లెఫ్ట్ సైడ్కి మనము మూవ్ చేసినప్పుడు 49x minus 45x 90 minus 70 అవుతుంది. అప్పుడు 49 minus 45 ఏమవుతుంది 4 అవుతుంది. 4x ఈజ్ ఈక్వల్ టు 20. సో x ఈజ్ ఈక్వల్ టు 20/4 అవుతుంది. అప్పుడు 4 టేబుల్తో కట్ చేస్తే అది 5 వస్తుంది. సో రఫీ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 7x కదా ప్రజెంట్ 7x అంటే 7 × 5 35. ఫాతిమాస్ ఏజ్ 5x కాబట్టి 5 × 5 25 అవుతుంది. దట్ ఈస్ ద 11th సమ్. ఎగ్జాంపుల్ 12 ఏంటిది అంటే 5 × x plus 2 minus 2 × 3 minus 4x ఈజ్ ఈక్వల్ టు 3 × x plus 5 minus 4 × 4 minus x. సో 5 × x plus 2 అంటే 5 × x 5x 5 × 2 10 5 2s are 10 minus 2 3s are 6 minus plus అవుతుంది ప్లస్ రైటింగ్ 2 4s are 8x is equal to 3 × x 3x 3 5s are 15. Next minus 4 4s are 16 minus plus 4x
ఓకే, దట్ ఈస్ 13x plus 4 is equal to 7x minus 1. 13x ఈ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది, మైనస్ 7x. సో 6x ఈజ్ ఈక్వల్ టు -5 అయింది. అప్పుడు -5 ఈ 6ని డౌన్లోకి తీసుకొస్తే -6 అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 12. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.3. Exercise 2.3. Everything is solve the following equations. First one, 7x minus 5 is equal to 2x. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కదా 5 అనేది, అది రైట్ సైడ్కి తీసుకెళ్దాం. ఈ 2xని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. ఫస్ట్ 7x ఈజ్ ఈక్వల్ టు 2x, ఇది వచ్చేస్తే +5 అయింది. ఓకే, నా ఇప్పుడు ఈ 2xని ఇది తీసుకెళ్దాం. 7x minus 2x is equal to 5. Okay, so 7x minus 2x, 5x is equal to 5. X is equal to 5 by 5, that is 1. Next, second one, 5x minus 12 is equal to 2x minus 6. Okay, so first x ni తీసుకొస్తాం. 5x minus 2x minus 12 is equal to -6. ఓకే, ఓన్లీ 2xకి బిఫోర్ ప్లస్ ఉంది, ప్లస్ని ఇది తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో 5x minus 2x 3x minus 12 is equal to -6. ఇప్పుడు ఈ 12ని ఇది తీసుకెళ్దాం. 3x is equal to -6 plus 12. 3x is equal to 12 minus 6 ఎంత? 6. X is equal to 6 by 3. So that is 2. Next, third one, 7p minus 3 is equal to 3p plus 8. First p value ni తీసుకెళ్దాం. 7p minus 3 minus 3p is equal to 8. 7p minus 3p, 4p minus 3 is equal to 8. 4p, ఈ 3 ఇటు వచ్చేస్తే 8 plus 3 అప్పుడు ఏమవుతుంది? 11. అంతే కదా, 8 plus 3, 4p is equal to 11. p is equal to 11 by 4. Next, fourth one, 8m plus 9 is equal to 7m plus 8. సో 7mని తీసుకొద్దాం. 8m plus 9 minus 7m is equal to 8. 8m minus 7m, m plus 9 is equal to 8. m is equal to ఈ 9 ఇది తీసుకెళ్దాం. 8 minus 9, m is equal to -1. Fifth one, 7z plus 13 is equal to 2z plus 4. సో ఫస్ట్ 2zని తీసుకెళ్దాం. 7z plus 13, ఇది ఇటు వస్తే -2z is equal to 4. 7z minus 2z, 5z plus 13 is equal to 4. 5z plus 13ని తీసుకెళ్దాం. 4 minus 13. 5z is equal to 13లో నుంచి 4 కట్ అవుతే ఎంత వస్తుంది? 8. 9 minus 9. Z is equal to -9 by 5. Next, sixth one, 9y plus 5 is equal to 15y minus 1. ఓకే, ఈ 15yని తీసుకెళ్దాం. 9y plus 5, 15y అంటే -15y minus 1. ఓకే,
సో 15 minus 9 6 minus 6y plus 5 is equal to -1. ఈ 5ని ఇది తీసుకెళ్దాం. -6y -1 -5 -6y -1 -5 -6 y is equal to -6. ఈ 6 ఇటు వస్తే by 6 అవుతుంది. -6 మైనస్ క్యాన్సిల్ 6 1 जा 6 1 जा 1 is answer. Okay, next 7th one. సో 7th one ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3x plus 4 is equal to 5 into x minus 2. Okay, 3x plus 4 5 into x minus 4 2 అంటే 5x 5 2s are 10. సో ఇక్కడ ఈ 5xని మనం ఇటు తీసుకొద్దాం. 3x plus 4, సో ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తే -5x is equal to -10. ఓకే, -5x plus 3x అంటే -2x plus 4 is equal to -10. సో ఈ 4ని ఇది తీసుకెళ్దాం రైట్ సైడ్కి. -2x -10 -4 -2x is equal to -14. ఎందుకు -4 అయింది అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వెళ్ళిపోయినప్పుడు సిగ్నల్స్ చేంజ్ అవుతాయి. అంటే ప్లస్ ఉండేది మైనస్ ఉండేది ప్లస్, ఇంటూ ఉండేది డివైడ్ ఉండేది ఇంటూ, అలా మనకు ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి మనకు అవి వెళ్ళినప్పుడు సిగ్నల్ చేంజ్ అవుతూ ఉంటాయి. నౌ x is equal to -14 by -2. This minus cancel. 2 7 जा 14. ఓకే, సో x వాల్యూ వచ్చేసింది మనకు. అలాగే 8th sum 3 into t minus 3 is equal to 5 into 2t minus 1. సో 3 into t minus 3 అంటే 3t 3 3s are 9, 5 2s are 10, నెక్స్ట్ 5 1s are 5. సో ఈ 10tని ఇది తీసుకొద్దాం. 3t minus 9 10t ఇటు వస్తే -10t -5 is equal to -5. సో -10t 3t ఏమవుతుంది -7t -9 is equal to -5. ఓకే, -7t ఈ 9ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. -5 + 9. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది -7t is equal to 4. t is equal to 4 -4/7. ఓకే, సో ఎక్సర్సైజ్ 2.3లో నా 8 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను రిమైనింగ్ సమ్స్ ఏమున్నా కానీ అవి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.